కొంతమంది ఏమన్నారంటే ఆల్రెడీ అంటే ప్రభుత్వం ఏం చేశారంటే పెద్దల మండలాన్ని ప్రకటించి కొన్ని గ్రామాలను గెజిటిగా కూడా చెప్పారు. ఆ దాంట్లోన మా మండలం సంబంధించిన 5 గ్రామాలు అయితే అసలు లేవు. ఇప్పుడు ఏమైందంటే ఈ మిగతా గ్రామాలు 16 మంది అంటే 16 పెద్దలకు సంబంధించిన 16 గ్రామాలు ఆమ్లెట్ గ్రామాలు మాకు పెద్దల మండలం వద్దని చెప్పారంట. అప్పుడు ఏమైందంటే వాళ్ళు వద్దంటే ఎట్లా మనం చుట్టుపక్కల పనులు ఉన్నాయని చెప్పేసి ఈ సాధన కమిటీ వాళ్ళు పెద్దల మండలం సాధన కమిటీ వాళ్ళు మా గ్రామాల పేరు ఇచ్చినారు. వాళ్ళు గ్రామాల పేరు ఇచ్చి వీళ్ళు మాకు ఆల్రెడీ తీర్మానం ఇచ్చేసినారు, మాకు వాళ్ళందరూ ఒప్పుకున్నారు అని చెప్పేసి ఆ సాధన కమిటీ చెప్తున్నారు. మేము ఇప్పుడు దాదాపు ఏం లేదన్నా 150 మంది సైకిల్ అంటే బైక్ ర్యాలీతో వచ్చిన వీడికి అంటే 150 మంది దాదాపు 300 మంది వచ్చిన వీడికి. కేవలం మేము వచ్చింది 20% మాత్రమే ఇది చెప్పడానికి. 70% ఇంకా చాలా మంది ఉన్న ఊళ్ళో ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ తీర్మానం అయిపోయింది, మాకు ఇచ్చినారు, వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పినారు వాళ్ళు. ఇది అవాస్తవం. ఇది మా సర్పంచ్ గారు అయితేనేమి, వార్డు మెంబర్లు అయితేనేమి, ఎవరైనా కూడా గ్రామంలో కూర్చోబెట్టి గ్రామ సభ జరిగింది లేదు, మేము ఒప్పుకుంది కూడా లేదు. కాబట్టి మేము ఎవరు తీర్మానం చేయలేదు, మేము ఒప్పుకోవడం కూడా మాకు కావాల్సింది వడగుంద మండలమే కావాలా, పెద్దల మండలం వద్దని చెప్పేసి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి రిఫరెన్స్ ఇవ్వడానికి వచ్చినాము. కాబట్టి మా గ్రామాలను మాత్రం ఖచ్చితంగా పెద్దలంలోకి మేము వద్దు, మాకు వడగుందనే కావాలి మాకు రాజన్ జిల్లా కావాలి. కాబట్టి ఈ మా మండలాన్ని మా గ్రామాల్లో కలిపితే మాత్రం ఎంత దాకైనా మేము పోవడానికి సిద్ధం ఉన్నామని చెప్పేసి కెచ్చల్లి వడగుంద గ్రామాల ఐక్యత వర్ధిల్లని చెప్పేసి మేము అందరూ కూడా కలిసి వస్తున్నాము. కెచ్చల్లి 100 గ్రామాల ఐక్యత. దీక్ష చేస్తున్న పెద్దలందరికీ, అలాగే వచ్చిన రైతులకు, వందవాలి గెజ్జలి గ్రామం నుంచి రైతులు తండోపతండాలుగా దేవునికి దర్శనానికి ఎవరు బయలుదేరుతారో, అలాగే ఆదోని జిల్లా కోసం అంత జనం పోరాడుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు పెద్దలందరూ చంద్రబాబు గారు రాజకీయ వ్యక్తిత్వంగానే ఇక్కడ రైతులు ఎలా ఇబ్బందులు పడుతున్నారో మీరు చూసుకోవాలి. ఎందుకు ఇంతగా పోరాడుతున్నారంటే ఆదోని జిల్లా కావడం కోసం ఇంతగా పోరాడుతున్నాం. ఎందుకనగా దగ్గర 500 నుంచి 600 బైక్ ర్యాలీగా ఇక్కడికి వచ్చేసాం. ఎందుకు వచ్చామంటే మాకేం బండి లేక కాదు, మాకి పనులు ఉన్నాయి. ఎందుకంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు జిల్లా ఉండడం వల్ల మారుమూల గ్రామాలు, మాకు కర్ణాటక సరిహద్దులో మేము ఉన్నాం. అక్కడ ఉన్న ఇబ్బందుల వల్ల మాకు పనులు అనేది ఏది సరిగ్గా అవ్వటం లేదు. ఎందుకు అవ్వట్లేదంటే టైం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. టైం అనేది రన్నింగ్ అవుతుంది, కానీ మా పనులు వచ్చేసి రన్నింగ్ కావట్లేదు. ఎందుకంటే కర్నూలు జిల్లా చాలా లాంగ్ ఉంది. దగ్గర 150 నుంచి 160 కిలోమీటర్లు ఉంటే రైతులు ఎలా వెళ్ళాలండి? ఉండేది బస్సులు, ఫ్రీ బస్సులు అంటున్నారు, వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. అలా ఉండడం వల్ల ఆదోని జిల్లా చేసి నాకు ఎంతో ఉపకారంగా ఉంటుందని ఇక్కడ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అలాగే పెద్దలందరూ కూడా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదములు. కావాలి ఇక్కడ అలాగే అందోళి గ్రామం నుంచి